మధ్యప్రాచ్యలో ఉద్రిక్తలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఇరాన్, అమెరికాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితిలో ఇరు దేశాలు 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించడం పరిస్థితిని కొంతవరకు చల్లబరిచింది. అయితే ఈ ఒప్పందంలో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం మాత్రం యుద్ధం కాదు, ఆర్థిక లాభాల సమీకరణ. ముఖ్యంగా ఈ ఘర్షణలో ప్రత్యక్షంగా పాల్గొనే ఒమన్ ఆకస్మికంగా లాభపడింది. అయితే ఈ పరిణామానికి కేంద్ర బిందువుగా నిలిచింది మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గం ఒకవైపు ఇరాన్, మరోవైపు ఒమన్కు చెందిన ముసందాం ద్వీపకల్పం మధ్య ఉంది. ఈ మార్గం గుండా రోజు వందల సంఖ్యలో ఆయిల్ ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు ప్రయాణిస్తాయి. తాజా ఒప్పందం ప్రకారం ఈ మార్గాన్ని తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభించడమే కాకుండా దానిపై ప్రయాణించే నౌకలపై టోల్ ఫీజు విధించే విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. ఇక్కడే ఒమన్కు భారీ ఆర్థిక లాభం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రధానంగా భౌగోళిక ప్రాధాన్యం మాత్రమే ఉన్న ఈ దేశం ఇప్పుడు ఆర్థికంగా కూడా కీలక స్థానాన్ని సంపాదించుకునే అవకాశాన్ని దక్కించుకుంది. ఒక్కో నౌకపై మిలియన్ల డాలర్ల స్థాయిలో వసూలు చేసే ఈ రుసుములో గణనీయమైన వాటా ఒమన్కు లభించనుంది. దీనివల్ల రోజువారీగా భారీ స్థాయిలో ఆదాయం దేశ ఖజానాకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ పరిణామం వెనుక ఉన్న వ్యూహాత్మక కోణం కూడా గమనించాల్సిందే. ఇరాన్, అమెరికాల మధ్య గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల సమయంలో ఒమన్ తరచూ మధ్యవర్తిగా వ్యవహరించింది. చర్చలు కొనసాగించడంలో, ఉద్రిక్తతలను తగ్గించడంలో తన పాత్రను సమర్థవంతంగా పోషించింది. ఇప్పుడు కుదిరిన ఒప్పందంలో ఒమన్కు లభిస్తున్న ఈ ఆర్థిక ప్రయోజనం ఆ డిప్లొమాటిక్ పాత్రకు ఒక విధంగా ప్రతిఫలంగా భావిస్తున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. అయితే ఈ వ్యవస్థపై విమర్శలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గమైన ఈ జలసంధిలో అదనపు రుసుములు విధించడం వల్ల చమురు రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దాని ప్రభావం చివరికి ఇంధన ధరల రూపంలో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులపై పడే ప్రమాదం ఉందని కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఇరాన్, అమెరికాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితిలో ఇరు దేశాలు 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించడం పరిస్థితిని కొంతవరకు చల్లబరిచింది. అయితే ఈ ఒప్పందంలో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం మాత్రం యుద్ధం కాదు, ఆర్థిక లాభాల సమీకరణ. ముఖ్యంగా ఈ ఘర్షణలో ప్రత్యక్షంగా పాల్గొనని ఒమన్ ఆకస్మికంగా లాభపడినది. అయితే ఈ పరిణామానికి కేంద్ర బిందువుగా నిలిచింది మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గం ఒకవైపు ఇరాన్, మరోవైపు ఒమన్కు చెందిన ముసందం ద్వీపకల్పం మధ్య ఉంది. ఈ మార్గం గుండా రోజు వందల సంఖ్యలో ఆయిల్ ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు ప్రయాణిస్తాయి. తాజా ఒప్పందం ప్రకారం ఈ మార్గాన్ని తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభించడమే కాకుండా దానిపై ప్రయాణించే నౌకలపై టోల్ ఫీజు విధించే విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. ఇక్కడే ఒమన్కు భారీ ఆర్థిక లాభం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రధానంగా భౌగోళిక ప్రాధాన్యం మాత్రమే ఉన్న ఈ దేశం ఇప్పుడు ఆర్థికంగా కూడా కీలక స్థానాన్ని సంపాదించుకునే అవకాశాన్ని దక్కించుకుంది. ఒక్కో నౌకపై మిలియన్ డాలర్ల స్థాయిలో వసూలు చేసే ఈ రుసుములో గణనీయమైన వాటా ఒమన్కు లభించనుంది. దీనివల్ల రోజువారీగా భారీ స్థాయిలో ఆదాయం దేశ ఖజానాకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ పరిణామం వెనుక ఉన్న వ్యూహాత్మక కోణం కూడా గమనించాల్సిందే. ఇరాన్, అమెరికాల మధ్య గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల సమయంలో ఒమన్ తరచూ మధ్యవర్తిగా వ్యవహరించింది. చర్చలు కొనసాగించడంలో, ఉద్రిక్తతలను తగ్గించడంలో తన పాత్రను సమర్థవంతంగా పోషించింది. ఇప్పుడు కుదిరిన ఒప్పందంలో ఒమన్కు లభిస్తున్న ఈ ఆర్థిక ప్రయోజనం ఆ డిప్లొమాటిక్ పాత్రకు ఒక విధంగా ప్రతిఫలంగా భావిస్తున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. అయితే ఈ వ్యవస్థపై విమర్శలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గమైన ఈ జలసంధిలో అదనపు రుసుములు విధించడం వల్ల చమురు రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
దాని ప్రభావం చివరికి ఇంధన ధరల రూపంలో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులపై పడే ప్రమాదం ఉందని కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.